హరి ఓం సాయిరాం. తమిళనాడు శ్రీరంగపట్టణంలో 600 ఎకరాలలో వెలసిన శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి ఉండేవారు. ఇక్కడ ఒక పేద వైష్ణవ బ్రాహ్మణుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమే కాక తన 6 కొడుకులు కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టుబట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకు అతనికి కొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమైనా ప్రసాదం లభిస్తుందా అని ఆలయ అధికారులు మందలించేవారు. నా 6 కొడుకులు బక్క చిక్కిపోయారు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు ప్రతిరోజు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాట చూసి ఏమి జరిగిందని వాకపు చేశారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవ బ్రాహ్మణుని చూపి రోజు అధిక ప్రసాదం కొరకు ఆయన గలాట చేస్తున్నాడని తెలియజేస్తారు. రామానుజులు ఆ పేద వైష్ణవుని చూసి, నాయన, నీవు ఆలయంలో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నించారు. అందుకు ఆ పేద బ్రాహ్మణుడు, స్వామి, నా బక్క చిక్కిన కొడుకులను మీరే చూడండి, రోజంతా వారికి సేవలు చేయడంలో నాకు సమయం సరిపోతుంది. వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యము చేయలేను అని బదులిచ్చాడు ఆ పేద బ్రాహ్మణుడు. పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధములు కానీ నేర్చుకోలేదు. అందువల్ల నేను ఆలయ సేవ కాలంలో ఏ కైంకర్యము చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామాలలో శ్లోకాలు తప్ప ఇంక ఏమీ రావని తెగించి చెప్పేశాడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామం శ్లోకాలు చెప్పమని రామానుజుల వారు అడుగగా ఆయన ఎంతో ఆలోచన చేసి ఇబ్బందిగా, విశ్వం విషు వషట్కారో భూత భవై భవత్ప్రభు భూతకృత్యం భూతభృత్, నాకంతవరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే, నీకు భూతభృత్ అనే భగవన్నామం తెలుసు కదా, ఆ నామాన్నే జపించు. ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి అయి రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు ఆ రామానుజుల స్వామివారు. ఆనాటి నుండి ఆ వైష్ణవుడు మరలా కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది. రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతా ఉంది. ప్రసాదం దొంగల బారి పడుతుందే, ఎవరై ఉండవచ్చును అని దానికి ఎక్కువ భద్రత కూడా పెంచారు. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతా ఉంది ప్రతిరోజు. ఆ పేద బ్రాహ్మణుడి దొంగిలిస్తున్నాడేమో అని చాలామందికి అనుమానం వచ్చింది. చివరికి రామానుజులకి తెలియజేశారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుడిని పిలుచుకుని రమ్మని రామానుజుల వారు మనుషులను పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండడం లేదని తెలిసింది. అంటే ఆయన ఊరు వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళిపోయాడు. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియలేదు. కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది శ్రీరంగం దగ్గర కావేరి పాయ దాటుతుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అంటూ గట్టిగా కేకలు వేస్తూ రామానుజులని సమీపించారు. రామానుజుల స్వామి వారి పాదాలు సాష్టాంగం చేసి ఆయన కన్నుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందజేస్తున్నాడు స్వామి అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు మీ దయ వల్ల. ఇక ఆలయ అధికారులతో నాకే గొడవలు ఉండవు. అందుకని నేను కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృతే నమః అనే జపం చేస్తున్నాను.
ఈ మాటలు విన్న రామానుజుల స్వాములు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరా పిల్లవాడు, వాని పేరేమి అని అడగగా ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడని చెప్పాడు ఆ పేద బ్రాహ్మణుడు. ఇంతకు ఆ బాలుడు ఇంకెవ్వరు, సాక్షాత్ శ్రీరంగనాథుడే. భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించేవాడు నేనే అని అర్థం. హరి ఓం సాయిరాం. స్వస్తి.